మంగళగిరిలో చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పాత మంగళగిరి శ్రీ భవన ఋషి స్వామివారి దేవస్థానంలో ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం నాయకులు ఊట్లపాల శ్రీనివాస్, నాయకులు అమరలింగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చేనేత ఉద్యమ సూర్యుడైనటువంటి ప్రజాబంధు శ్రీ ప్రగడ కోటయ్య గారి 111వ జయంతి సందర్భంగా మరి పాత మంగళగిరిలో భావనాథ స్వామివారి దేవస్థానంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ ప్రగడ కోటయ్య గారు 1915 జూలై 26వ తేదీ నిడుబ్రోలు గ్రామంలో ఒక నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించడం జరిగింది. మరి వారి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే చేనేత వర్గానికి అత్యున్నత స్థాయి వ్యక్తిగా కొనియాడబడే స్థాయికి చేరుకోవడం మన పద్మశాలీలందరూ గర్వకారణం. మరి ఆయన 1915లో జన్మించి మరి అలాగే 1931లో మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా చేసి మరి ఆ రోజు ఉద్యోగం చేయగలిగారు. ఆయన ఉద్యోగం నిర్వహిస్తూ చేనేత వర్గాల కోసం అహర్నిశలు కష్టపడ్డారు. 1935వ సంవత్సరంలో చేనేత కాంగ్రెస్లో ముఖ్య పాత్ర వహించారు. మరి అలాగే 1947వ సంవత్సరం క్విట్ ఇండియా ఉద్యమం అనంతరం గాంధీ గారు ఒకరు పిలిపించారు. విదేశీ వస్త్రాలు బహిష్కరిద్దాం, స్వదేశీ వస్త్రాలు నిర్మించుకుందాం అని అన్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో ముందు మన దేశం ప్రప్రథమంగా వ్యవసాయం చేసుకునే దేశం మంది. ఆ తర్వాత అంత స్థాయిలో పరిశ్రమ వృద్ధి చెందింది చేనేత పరిశ్రమ. భారతదేశానికి మొదటగా వ్యవసాయం, తర్వాత చేనేత పరిశ్రమ. ఈ పరిశ్రమలోనే 75% జనాభా భారతదేశంలో అందరూ కూడా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు మన భారతదేశం చాలా పేద దేశం. ఆహారానికి అలాగే వస్త్రానికి చాలా కడగండ్లు ఉండేవి ఆ రోజుల్లో. మంగళగిరి వ్యూవర్స్ కాలనీలో ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గంజి చిరంజీవి, దామర్ల కుబేరస్వామి, మోహన్, పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ది మంగళగిరి చేనేత వీవర్స్ సొసైటీ అదేవిధంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దామర్ల రమాకాంతరావు ప్రగడ కోటయ్య గారి హై స్కూల్ నందు వీవర్స్ కాలనీ నందు ఆయన విగ్రహానికి జయంతిని ఘనంగా నాయకులందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ తెలుసుకోవలసిన మహోన్నతమైన వ్యక్తి. భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే చేనేత వర్గాల కోసం, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ మహోన్నతమైన వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. ఆయన ఆధ్వర్యంలోనే స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని బ్రిటిష్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఉద్యమం ద్వారా వాళ్ళని చైతన్యపరుస్తూ చేనేత పరిశ్రమ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. ప్రగడ కోటయ్య గారు జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ, పితామహుడు జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత చేనేతల్లో అంత మహానుభావుడైనటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతిని ఇక్కడ జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలనీకి ప్రగడ కోటయ్య గారికి ఈ ప్రాంతానికి చాలా అవినాభ సంబంధాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కీర్తిశేషులు దామర రమాకాంతరావు గారు ఈ సొసైటీ ద్వారానే వీళ్ళు స్థాపించిన చేనేత సహకార సంఘాలు, తద్వారా వచ్చే ఆప్కోలకి మొదటి ఆప్కో చైర్మన్ అయ్యాడు దామర రమాకాంతరావు గారు. ఇలా ప్రతి దానికి ఈ మంగళగిరి ప్రాంతంలో ముఖ్యంగా ఈ కాలనీకి ఆయనకి మంచి అభిరామ సంబంధాలు ఉన్నాయి. ఈ స్కూల్లో అయితే ఆయన నిధులతోనే స్కూల్ భవనం కూడా నిర్మించడం జరిగింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకోవడంలో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవించిందంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, అలానే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు
టిప్కో పార్క్ దగ్గర ఒక స్మారక పార్కుని ప్రగడ కోటయ్య గారి పేరు మీద ఏర్పాటు చేయటం, అసలు ఈ రోజుని జాతీయ పండగ రోజులాగా ప్రభుత్వమే రాష్ట్ర పండగలాగా ప్రకటించడం, ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు ఆకురాతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వర్గీయ ప్రగడ కోటయ్య గారి జయంతి ఉత్సవం ఈ రోజున మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కోటయ్య గారికి ముందుగా నివాళులర్పిస్తూ కోటయ్య గారి సేవల్ని కొన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ప్రగడ కోటయ్య గారు అసలు చేనేత పరిశ్రమ కష్టాలు, నూలు పోగు చేత్తో వడికే దగ్గర నుంచి, నూలు పోగు యంత్రయుగం రాకముందు చేత్తో వడికే దారం తీసేటటువంటి పరిశ్రమ ఇది. అక్కడ నుంచి కూడా ఆయన చాలా కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. చేనేత పరిశ్రమ అంటే బట్ట తయారు చేసే రోజుల్లో అట్లా వడికి చేతి మీద వడికినటువంటి దారం, ఆ దారానికి రంగేసి ముందు తెల్ల వస్త్రాలు తయారు చేసేవాళ్ళు, ఆ తర్వాత రంగు వస్త్రాలు. దీనికి అనుబంధంగా చాలామంది, ఎందుకంటే ప్రతి విషయంలోనూ చాలాసేపు చెప్పాల్సినటువంటి విషయాలు నాకు అన్నీ తెలుసు, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ప్రగడ కోటయ్య గారిని ఇప్పటికీ చేనేత వర్గం ఇంకా గుర్తుపెట్టుకోవడానికి కారణం, ఆ రోజున అట్టడుగున ఉన్న ఎన్నో కష్ట నష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్న ఈ చేనేత సామాజిక వర్గాన్ని ఒక అడుగు ముందుకేసే విధానంలో ప్రభుత్వంతో మాట్లాడి దేశం మొత్తం మీద కూడా వ్యవసాయ రంగం తర్వాత అంత పెద్ద రంగం చేనేత రంగం, అలాంటి రంగం కునారిల్లకుండా ఈ చేనేత రంగం, ఈ సిస్టమ్, ఈ వ్యవస్థ కూడా బాగుపడాలి. దీంట్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా 2 పూటలా భోంచేయాలి అనే ఉద్దేశం చేతే ఆనాడు ప్రారంభించిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికీ ఇవాళ చేనేత వర్గానికి ఎంత గుర్తింపు రావడానికి కారణం కీర్తిశేషులు ప్రగడ కోటయ్య గారు. అది మనమందరం ఒప్పుకు తీరాల్సిందే. అదే విధానాన్ని కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారి టైంలో బ్రహ్మాండంగా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా వివిధ కార్యక్రమాలు ఈ చేనేత వర్గానికి కేటాయిస్తూ చేనేత వర్గాన్ని ఆదుకుంటూ, అదేవిధంగా ఇంకొక 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు చేనేత వర్గాన్ని సహాయ సలహాలు వాళ్ళందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటూ ఇంతవరకు తీసుకొస్తున్న మన ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలో అసలు ఎక్కడ ఏ విధంగా పేదవాడిని ఆదుకునే పరిస్థితి లేదు. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర కాపు పద్మశాలియ కార్పొరేషన్ల డైరెక్టర్లు విన్నకోట శ్రీనివాసరావు, కందుల నాగార్జున, టీడీపీ నాయకులు దామర్ల రాజు, రియాజ్, వాకా మాధవరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గారి జన్మదినోత్సవం కార్యక్రమం మరి అతి వైభవంగా ఘనంగా ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ప్రగడ కోటయ్య గారి గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఇప్పటి యువతరానికి వారి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మరి చీరాల శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యులుగా అనేక పదవులు అధిరోహించి ఈ చేనేతలకి మరి మెరుగైన జీవితం ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన పోరాటం ఫలితంగా అనేక మరి ఈ రాష్ట్రంలో కోఆపరేటివ్ స్పిన్నింగ్లు
ముఖ్యంగా కోఆపరేటివ్ వ్యవస్థని బలోపేతం చేసేదానికి కోఆపరేటివ్ సొసైటీలు, అదేవిధంగా కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయించిన గనుడు మరి ప్రగడ కోటయ్య గారు. ఇటు శాసనసభలో అటు పార్లమెంటులో కూడా చేనేతల పక్షాన పోరాటం చేసిన యోధుడు ప్రగడ కోటయ్య గారు. మరి ఆయన లేని లోటు మరి ఈరోజు కనబడతా ఉంది. కనుక ప్రభుత్వం ఈరోజు మరి ప్రగడ కోటయ్య గారిని దృష్టిలో మరి ఉంచుకొని వారికి మరి ఘనంగా నివాళులు అర్పించాలి. ఆయన జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండగగా మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రగడ కోటయ్య గారిని మరి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండగగా మరి నిర్ణయించుకోవటం చాలా సంతోషం. దేశంలో ఉన్నటువంటి చేనేత జాతి మొత్తం కూడా గర్వించదగినటువంటి రోజు. ఈ దేశంలో ఉన్నటువంటి చేనేత ప్రజల కోసం, చేనేత పరిశ్రమ కోసం తన ప్రాణం ఉన్నంత వరకు వారి కోసమే జీవించినటువంటి మహానాయకుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జయంతి. ఇవాళ గొప్ప విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ త్యాగమూర్తి, చేనేత బంధు, చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారి కీర్తిని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించినటువంటి పాపాన పోల. కానీ ఇవాళ సగర్వంగా చెప్పుకుంటున్నాం, చేనేత జాతి కోసం శ్రమించినటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతిని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, మా మంగళగిరి శాసనసభ్యులు గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి చొరవతోనే ఇవాళ ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, ఇది చాలా శుభ పరిణామం. చేనేత ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే దానికి ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. ప్రగడ కోటయ్య గారు ఈ దేశంలో చేనేత పారిశ్రామికుల కోసం ఆయన చేసినటువంటి 16 ఏళ్ల వయసు కాడి నుంచి ఆయన చేసినటువంటి కృషి, అనేక చేనేత ఉద్యమాల్లో చేనేత హక్కుల కోసం తన అధికార పార్టీలో ఉన్న, బయట ఉన్న, ఎప్పుడైనా వారి కోసమే నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకుడు ప్రగడ కోటయ్య గారు. అంతటి టైటిల్ని ఆయనకి ఇవ్వడం అంటే చాలా గొప్ప విశేషం. చేనేత రంగానికి, చేనేత పరిశ్రమకి, చేనేత కార్మిక వర్గానికి ఆయన చేసిన సేవ చెప్పుకునే అంత టైం లేదు, కానీ చాలా గొప్ప విశేషమైనటువంటి సేవ చేశాడు. పిలుపునిస్తే చాలు వందల వేల మంది జనం బయటకు వచ్చి ఆ రోజుల్లో ఉద్యమాలు చేశారు, ఊరేగింపులు చేశారు, నిరాహార దీక్ష చేశారు. అన్ని చేసుకుంటూ వచ్చి కొన్ని వేల సహకార సంఘాలని నిర్మించాడు, ఆప్కోని స్థాపింపజేశాడు. చేనేత రంగానికి, చేనేత పారిశ్రామికులకి, కార్మికులకి ఎన్నో మెరుగైనటువంటి విధానాలని ఆయన తీసుకొచ్చి అందించాడు. అంతటి వాడు కాబట్టే ఇవాళ సరే కేంద్రం కూడా ఆయనకి పార్లమెంట్ ఇచ్చిందనుకోండి, రాజ్యసభ, కానీ ఇవాళ మన ప్రభుత్వం, మన పార్టీ ప్రగడ కోటయ్య లాంటి వాళ్ళని గుర్తించి చరిత్రలో నిలిచిపోయే పద్ధతుల్లో మన టిట్కో ఇళ్ల దగ్గర ఆయన విగ్రహాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మర్చిపోలేనటువంటి సంఘటన, మరుపురాని సంఘటన. చరిత్రలో ఎవరికైనా కానీ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటి సందర్భం ఇది. అందుకని ఇలా చేసుకోవడం చాలా ఉత్తమం, చాలా అద్భుతం. విషయం ఏంటంటే, ఆయన మొదటి జయంతి రోజున వాళ్ళ ఇంటి దగ్గరే గొప్ప సభ పెడితే నేను వెళ్ళాను. అక్కడ చేనేత మీద ఒక పాట పాడితే వేల మంది హర్షించారు. చినకాకాని నేతన్న సర్కిల్ వద్ద పద్మశాలి క్షత్రియ పరిషత్ యూత్ ఆధ్వర్యాన స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ వ్యవస్థాపకులు కోసనం శ్రీనివాసరావు, నవదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు
ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రగడ కోటయ్య గారి జయంతి కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ప్రగడ కోటయ్య గారు మరణించిన నాటి నుండి కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి చీరాల కానీ మంగళగిరి కానివ్వండి ప్రతి చేనేత గ్రామంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రగడ కోటయ్య గారు ఈ చేనేత కులాలకి, వస్త్రోత్పత్తి కులాలకి ఒక జాతి పిత లాంటి వారు. ప్రగడ కోటయ్య గారు మరి ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోఆప్టెక్స్ నుంచి మరి ఆంధ్ర హ్యాండ్లూమ్స్ను సపరేట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సహకార రంగంలో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం కానివ్వండి, చేనేత పరిశ్రమ కావాల్సినటువంటి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇదంతా కూడా వారి కృషితో జరిగింది. అలాగే ఒక 5 స్పిన్నింగ్ మిల్లులు కోఆపరేటివ్ సెక్టార్లో ఆ రోజు ప్రగడ కోటయ్య గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో రావడం జరిగింది. అటువంటి మహోన్నత సేవలు అందించినటువంటి ప్రగడ కోటయ్య గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రగడ కోటయ్య గారిలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఈ వస్త్రోత్పత్తి రంగానికంటే చేనేత రంగానికి సేవ చేయడంతో పాటుగా రెండవది చేనేత కులాలకి రాజకీయ సామాజిక న్యాయం కోసం కూడా పోరాడినటువంటి ఘనత ప్రగడ కోటయ్య గారిది. మరి ఆ రోజు మనం చూసుకుంటే స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో చేనేతల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా మరి చేనేతకు సంబంధించినటువంటి కులస్తులనే అక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ విధంగా 1985 వరకు కూడా కొనసాగింది. ఆ తర్వాత చేనేతల్లో మరి ఆర్థిక స్తోమత దెబ్బతినడం, అలాగే రాజకీయాలు డబ్బుమైంది అయిపోవడం వల్ల వస్త్రోత్పత్తి కులాల వారు ఎన్నికలకి రాజకీయాలకు దూరం అవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రగడ కోటయ్య గారి స్ఫూర్తితో మరలా మరి వస్త్రోత్పత్తి కులాల వారందరూ కూడా ఏకమై మన సంఖ్యాబలం ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి రాజ్యాధికారం చేపట్టవలసిన అవసరం ఉంది. అలాగే మన వస్త్రోత్పత్తి రంగం కూడా ఇవాళ చేనేత పరిశ్రమ దెబ్బతిని సంక్షోభంలో ఉన్న పరిస్థితి ఉంది. చేనేతను పునరుజ్జీవం చేయడం అంటే మరి కార్మికుడికి ఆదాయం పెరిగే విధంగా చేయాలా, కార్మికుడికి ఆదాయం పెరిగే విధంగా చేసే పరిస్థితి మరి వస్త్రోత్పత్తి రంగమైనటువంటి చేనేత రంగంలో లేదు కనుక మరి మరమగ్గాలు అనివార్యంగా మనం స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి వస్త్రోత్పత్తి కులంలో ఉన్నటువంటి యువతకి కూడా మరమగ్గాలు ఉచితంగా ఇచ్చే విధంగా, కోఆపరేటివ్ సొసైటీల్లో కూడా మరమగ్గాలు స్థాపించే విధంగా, ఆప్కోని కూడా సంస్కరించి మరమగ్గాలపై ఉత్పత్తులు చేసే విధంగా, వాటిని కొనుగోలు చేసే విధంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. మంగళగిరి టౌన్లోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతి వృద్ధాశ్రమంలో కీర్తిశేషులు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ చేనేత విభాగం అధ్యక్షులు రామనాథం పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పి బాలకృష్ణ, దామర్ల కుబేరస్వామి, పిల్లలమరి నాగేశ్వరరావు, షేక్ సలీం, జి జాన్బాబు, శ్రీనివాస్ కుమార్, పరమేశ్వరరావు, గోలి సీతారామయ్య, ఆకురాతి రత్నారావు పాల్గొని మాట్లాడారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో చేనేతలకి, ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినప్పుడే మన ప్రగడ కోటయ్య గారికి మీరు నిజమైన నివాళులు అర్పించినట్టు అయిద్దనేటటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు నేత ప్రగడ కోటయ్య గారిది 111వ జయంతి. ఆయన జూలై 26న పుట్టాడు, నవంబరు అదే డేట్న 26న మరణించాడు. ఆయన 1915 జూలై 16న పుట్టాడు, 1995 నవంబర్ 26న ఆయన మరణించాడు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని కాళోజీ నారాయణరావు గారు అంటాడు. ఆయన బ్రతుకంతా కూడా చేనేత కోసమే తప్పించి ఎంతోమంది వందలాది మంది చేనేత నాయకులను సృష్టించి తయారు చేసి వాళ్ళందరినీ వాళ్ళ స్థాయిల్లో కమిట్మెంట్ కలిగినటువంటి నాయకులుగా, ఒక సైనికులుగా తీర్చిదిద్దబట్టే ఆంధ్రదేశంలో కానీ, భారతదేశంలో కానీ, తెలుగు నేల మీద కానీ, తెలంగాణలో కానీ ఇంకా చేనేత పరిశ్రమ ఈ రకంగా బ్రతుకుంది అని చెప్పంటాం. ఆ కారణం ఆయన వేసినటువంటి పునాదులు. సహకార వ్యవస్థ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కాలానుగుణంగా అనేక రకాలైనటువంటి మార్పులు ఎట్లా చేయాలి, ఏంటి, సహకార నూలు మిల్లులు, వీటన్నిటి మీద ఒక అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు. జయంతి సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అందరినీ కూడా ఆహ్వానించడం, చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి నాయకులే కాకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక పరిశ్రమ,
అని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఉంది కాబట్టి పరిశ్రమని రక్షించుకునే దాంట్లో మంగళగిరిలో మాత్రం అఖిలపక్షం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మీద ప్రభుత్వాలు ఈ చేనేత పరిశ్రమని కాపాడుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో అఖిలపక్ష కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక కోటయ్య గారు జీవిత చరిత్ర మనందరం కూడా 10 సంవత్సరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. నిజంగా ఒక సూర్యుడు ఆయన. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం దగ్గర నుంచి కూడా జాతీయ స్థాయిలో ఈ చేనేత పరిశ్రమ కోసం పోరాడినటువంటి మహానుభావుడు ప్రగడ కోటయ్య. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కూడా ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. నాంచర్మ చెరువు ప్రాంగణంలో జరిపిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. క్షేమం కోసం ఆ ఉత్పత్తి అయినటువంటి బట్ట సరైనటువంటి రీతిలో అమ్మకం మరి లేని కారణంగా సంఘటితంగా మరి సొసైటీలన్నీ కూడా ఏకపక్షంగా ఉండేందుకు అది ఆపుకోయేదానికి పరిష్కార మార్గం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల సమైక్య ఆపుకొని 1975లో స్థాపించేంత వరకు ఆయన నిద్రపోల. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల నూలు మిల్లుల ఏర్పాటు, ఇవాళ చేనేతకు ప్రాణాధారమైనటువంటి చిలపల నూలుని మరి ఆయన రిజర్వేషన్ చట్టం యాక్ట్ ప్రకారం దాన్ని కొనసాగించాలని పోరాటం చేసినటువంటి యోధుడు. పార్లమెంట్లో అలఘలంగా 1.5 సేపు మరి మిల్లు వస్త్రాల పోటీని ఎదుర్కొంటున్నటువంటి చేనేత రంగం గురించి నిలదీసినటువంటి నాయకుడు మన ప్రగడ కోటయ్య గారు. అవన్నీ కూడా సవరణ చేసుకోవాలి. ఎందుకంటే అధికారులు రకరకాలుగా పక్కదారి ముఖ్యమంత్రులను కానీ మంత్రులను కానీ పట్టిస్తారు, అది వాస్తవం. వాళ్ళు ఫిగర్ తగ్గించి చూపించాలనే ఆలోచనతో చేసినటువంటిది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 80,600 మందికి ఇచ్చారు. ఇవాళ 54,000 వీళ్ళు లెక్క చూపిస్తున్నారు. దానికి రకరకాలైన భాష్యాలు వచ్చినాయి. సరే, అది కొంచెం బాధ్యతగా కొంచెం కూర్చొని సరిచేయించాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది గ్రహించాడు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో చేస్తానని చెప్పాడు. తర్వాత ఈ అప్లికేషన్స్ పెట్టుకోవటం అనేది వీళ్ళకి తెలియనటువంటి వ్యవహారం కాబట్టి మనం లోకల్గా ఆ ఎస్సీ వీళ్ళని కరెంటు వాళ్ళని మగ్గం కానీ రాట్నం కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళని రాసుకోమని చెబితే పోద్దేమో అని చెప్పి నేను అంటున్నాను.